హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు రీడింగ్లో యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, మనం ఈరోజు టాపిక్లో చూస్తామండి. ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? సో ఈరోజు యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, మీకేం తెలియజేయాలి అనుకుంటున్నారు. అండ్ ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదండి. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? ఫోర్ ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ పెడతాను అండ్ ఇక్కడ మీ ఫీలింగ్స్ పెడతాను. ఓకేనా? ద మూన్ కార్డ్, ద హైబిస్కస్, టెన్ ఆఫ్ స్వార్డ్స్, టెన్ ఆఫ్ వ్యాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్, ద మెజిషియన్, two of swords, queen of cups, page of cups, the chariot, queen of wands, queen of swords, four of wands. Okay. ఓకే, ఇప్పుడు మీ ఫీలింగ్స్. క్వీన్ ఆఫ్ పెంటికల్, సెవెన్ ఆఫ్ కప్స్, ద సన్, page of pentacles, nine of swords, seven of wands, eight of cups, eight of wands, six of pentacles, the hierophant, ten of cups and temperance. Okay, బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది మనకి? ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ అండి. ఓకే, అండ్ ఈ పర్సన్ ఎనర్జీస్ తీసుకుందాం మనం. ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వన్ కార్డ్ తీసుకుంటానండి. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? స్టార్ వార్నింగ్. ఓకే, వాకింగ్ అవే. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి మేబీ మీరు ఇక్కడ వాక్ అవే చేసుకుంటున్నారండి. ఓకే, ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. మేబీ పర్సన్ లైఫ్లో ఏదైనా జరిగి ఉండొచ్చు. సో ఈరోజు మీ పర్సన్కి మీరు చాలా గుర్తుకు రావడము, ఈ పర్సన్ ఎమోషనల్గా అయిపోవడము, చాలా బాధపడుతున్నారనమాట మీ గురించి. ఈ పర్సన్ మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారండి, కానీ తను చెప్పలేకపోతున్నారనమాట. మానసికంగా చాలా బాధపడుతున్నారు, తన లోపలే పెట్టుకుని తను చాలా బాధపడుతున్నారనమాట. ఈ పర్సన్లో మార్పు వచ్చే టైంకి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. ఆల్రెడీ మీకు ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు. ఈ పర్సన్ మీకు మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి మ్యారేజ్ చేసుకోకపోవడము, అండ్ కొన్ని రోజులు మీతో రిలేషన్లో ఉన్న తర్వాత ఈ పర్సన్ ఏదో క్యాస్ట్ గురించి మాట్లాడడం కానీ ఏదో ఒక సిచ్యువేషన్ అండి మీ ఇద్దరి మధ్యలో. సో ఇంకా మీకు చిరాకు వచ్చేసి ఈ పర్సన్ ఒకవేళ వచ్చినా మీ లైఫ్లోకి
మీ చుట్టూ మీరు ఒక బౌండరీస్ పెట్టుకొని ఉంటున్నారనమాట. తను వచ్చినా ఇంకా నాట్ అలౌడ్ ఈ పర్సన్కి అనే విధంగా. ఓకే, మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా తయారవుతున్నారో ఆ టైంలో ఈ పర్సన్లో తెలియని భయం, బాధ అండ్ తన జీవితం ఇంకా అయిపోయింది, తన జీవితమే ఇంత అనే ఆలోచన ఈ పర్సన్కి వస్తుందండి. తను చాలా భయపడుతున్నారు, బాధపడుతున్నారు, చాలా భారంగా అనిపిస్తుంది తనకి. తన జీవితం అంటేనే ఈ పర్సన్కి తెలియని బర్డెన్ అనమాట తనకి. ఇంకా మీరు తన జీవితంలో లేకపోతే తను ఉండలేరు, బతకలేను అనే సిచ్యువేషన్ ఈ పర్సన్కి కనిపిస్తుందండి. ఒకవేళ మార్పు ఇప్పటిదాకా రాలేదు అంటే రాబోతుంది కూడా. ఆ మార్పు అనేది ఈ పర్సన్లో కనిపిస్తుందండి. ఓకే, ఈ పర్సన్కి ఏదో చీటింగ్ లాంటిది ఏదో జరిగిందండి. మేబీ ఏదో ఒక లేడీ పర్సన్ ద్వారా కావచ్చు, మేబీ పర్సన్ సెకండ్ మ్యారేజ్ లాంటిది ఎవరైనా చేసుకున్నారు అంటే ఆ పర్సన్ ద్వారా ఈ పర్సన్కి ఏదో చీటింగ్ లాంటిది అయితే జరిగిందనమాట. తను చాలా చీటింగ్కి గురయ్యారు. సింగిల్ కూడా చూడొచ్చండి. సో మీ మధ్యలో మేబీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండడము, వారి మదర్ కావచ్చు, కొంతమంది వారి ఫాదర్ కావచ్చు, అలాగనమాట. ఓకే, వారి వలన ఈ పర్సన్కి ఏదో చీటింగ్ లాంటిది అయితే జరిగిందండి. మేబీ ఈ పర్సన్ అండ్ వారి ఫ్యామిలీస్తో తను చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటూ ఉండడం కానీ, అండ్ ఈ పర్సన్ని వారి ఇంట్లో వారు సరిగా లెక్క చేయకపోవడం లాంటిది జరుగుతుందనమాట. మీ వాల్యూ తెలిసి వచ్చేటట్టుగా యూనివర్స్ ఇక్కడ ఈ పర్సన్కి ఏదో విధంగా బుద్ధి చెప్పబోతున్నారనమాట. మీ ముందు ప్రజెంట్ టైంలో చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. మీరు ప్రజెంట్ టైంలో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఈ పర్సన్ వలన ఒక్కొక్క రోజు ఒక్కొక్క నరకం లాగా మీకు గడిచిందండి. ఓకే, రాత్రంతా నిద్ర లేకపోవడము, రోజంతా మనశ్శాంతి లేకపోవడము, ఏం చేయాలో ఏం అర్థం కాకపోవడము, కెరియర్ పరంగా గ్రోత్ లేకపోవడము, మీరు అనుకున్నంత డబ్బు, మీ ఖర్చులకు డబ్బు, ఏదైనా మనీ విషయంలో కూడా చాలా లాస్లో ఉండడము, బతుకు అంటేనే భారం, భయం అయిందనమాట మీకు. ఓకే, కేవలం మీరు ఈ పర్సన్ని నమ్మడం వలన మీరు చాలా కోల్పోయి ఉన్నారండి. ఆ లెసన్స్ నుంచే మీరు నేర్చుకొని ఒక మంచి పొజిషన్కి వెళ్ళడం కానీ, అండ్ మనీ మీద ఫోకస్ చేయడం కానీ, డబ్బు వాల్యూ తెలిసి రావడం కానీ, అండ్ పర్సన్ విషయంలో ఏ పర్సన్స్ ఎలాంటి వారు అనే విషయం మీకు తెలిసి రావడం కానీ, చాలా లెసన్స్ అనేది మీరు నేర్చుకున్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ప్రజెంట్ టైంలో అయితే మీకు ఏదో ఈ పర్సన్ ఏదో కాల్ చేయడం లాంటిది, ఏదో విషయంగా ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అనేది తను ఏదో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారండి. మీకు అప్రోచ్ అవ్వాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట. మేబీ పర్సన్ మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తనని చూస్ చేసుకుంటారో లేదో, తనని ఇంకా వదిలేస్తారేమో. మీ ముందు ఇప్పుడు ప్రజెంట్ టైంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు వేరే మ్యారేజ్ ప్రపోజల్ వస్తున్నాయి, అండ్ మంచి పొజిషన్లో ఉండే పర్సన్ కూడా మీ లైఫ్లో వస్తున్నారు. ఆ విషయాలు అన్ని పర్సన్కి తెలియడం వలన తను ఏదో బాధపడుతున్నారనమాట. ఇంకా తనని మర్చిపోతారు, ఈ పర్సన్ గురించి ఆలోచించరు అనే భయం ఈ పర్సన్కి అయితే మొదలైంది అని చెప్పొచ్చు అండి. ఏం చేయాలో ఏమి అర్థం కాక తను సైలెంట్ అయిపోతున్నారనమాట. మీతో రిలేషన్ని ఎలా కంటిన్యూ చేయాలి, ఎలా మొదలు పెట్టాలి. ఆల్రెడీ ఈ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు, చాలా బాధ పెట్టి ఉన్నారు. ఇప్పుడు ఈ పర్సన్ మీ మీద చాలా ప్రేమను చూపించాలి, ప్రేమని చూపిస్తున్నారనమాట. తన మనసులో తను మిమ్మల్ని ఒక దేవతలాగా తను కొలుస్తున్నారు. కానీ ఇప్పుడు ఏం లాభం, తను చేయాల్సిన తప్పులన్నీ చేసేసారు ఆల్రెడీ. ఇంకా తనని నమ్మే పొజిషన్లో మీరు లేరు కదా. ఒకవేళ ఈ పర్సన్ మారి వచ్చినా మీరు నమ్మే పొజిషన్ అనేది మీకు లేదండి. మీరు ఎలాగైనా సరే ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. చాలామంది మూవ్ ఆన్ అయిపోయారు, చాలామంది మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. ఎంత బాధ అనిపించినా సరే ఇంకా చేసేది ఏమీ లేదు, మూవ్ ఆన్ అయిపోదాం. ఈ పర్సన్ ఒకవేళ వచ్చినా తను వచ్చినప్పుడల్లా తను ఏదో విషయంగా హర్ట్ చేస్తారు, బాధ పెడతారు, కానీ దీంట్లో సక్సెస్ ఉండదు, గ్రోత్ ఉండదు. అండ్ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వరు. మీరు మాత్రం కమిట్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఈ పర్సన్ అవన్నీ ఇవ్వనిది, తనతో రిలేషన్ కంటిన్యూ చేసి ఏం లాభం అనే విధంగా మీరు మీ చుట్టూ ఒక బౌండరీస్ అనేది గీసుకొని ఉంటున్నారనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి మేనిఫెస్టింగ్ కూడా చేస్తూ ఉన్నారండి. ఈ పర్సన్కి ఆల్రెడీ ఏదో మోసం లాంటిది, చీటింగ్ లాంటిది అయితే జరిగిందండి. మేబీ ఇక్కడ ఒక పర్సన్ వలన చూపిస్తుంది. అండ్ కొంతమంది మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారు అంటే తన మ్యారేజ్ లైఫ్లో తనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. మేబీ వారి పార్ట్నర్ కూడా తనకి మోసం చేస్తూ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అండి. తన లైఫ్
ఈ పర్సన్ వారి ఫ్యామిలీ వల్లనే తను చాలా బాధపడుతున్నారనమాట. మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. మేబీ ఈ పర్సన్ లైఫ్లో ఒక ఇన్మెచ్యూర్ తనం ఉన్న పర్సన్ కూడా రావడం, అంటే తనకంటే ఏజ్లో చిన్న పర్సన్, చాలా చిన్న పర్సన్ అనమాట. మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ లేదు ఈ పర్సన్కి. సో అలాంటి పర్సన్ ఏదో తన లైఫ్లో రావడం అండ్ దాని వలన ఈ పర్సన్ ఇంకా అంటే కళ్ళకి ఏదైతే కనిపించిందో అందంగా అదే నిజం అనుకుని ఈ పర్సన్ ఏదో నమ్మినట్టుగా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఈ పర్సన్కి ఉందండి. ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ అండ్ ద హై రిస్కస్ క్లోజ్డ్ బుక్ అయిపోతున్నారు. ఏం మాట్లాడలేని పరిస్థితి ఈ పర్సన్కి ఉందన్నమాట. తను ఏం చెప్పినా నమ్మే పొజిషన్లో కూడా ఎవరు లేరనమాట ఈ పర్సన్ని. సో మీకు ఇక్కడ స్ట్రాంగ్ వార్నింగ్ అయితే కార్డ్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఈ పర్సన్ మారి మీ లైఫ్లోకి వస్తున్నారు. ఆ టైంలో మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. అండ్ మీ ముందు ఆప్షన్స్ రావడం వల్లనే మీరు కూడా ఈ పర్సన్ని ఇంకా వదిలేసి అదర్ ఆప్షన్స్ వైపు మీరు వాటి గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఆ విషయంలో కూడా మీకు స్టార్ వార్నింగ్ లాంటిది కాడండి. మీ లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుంది. మేబీ ఇది ఎందుకు వస్తుంది అంటే మీరు ఎలాంటి వారు అనేది మీకు ఏదో ఏమంటారు, మీరు ఎంతవరకు కరెక్ట్ అనే విధంగా చూపిస్తారు కదా, ఆ విధంగా అనమాట అది. ఓకే, మేబీ మీ పర్సన్ మీకు కాల్ చేయడం లాంటిది కూడా చూపిస్తుందండి. ఈ పర్సన్ మీకు ఒకవేళ కాల్ చేయడం లాంటిది చేస్తే ఆ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, మీకు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే మీకే అది పేరుని క్రాస్ చేస్తుంది, తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారనమాట యూనివర్స్. ఓకే, అండ్ ఈ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మనం చూస్తాం. ఓకేనా, ఈ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది. ఈ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండ్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది. ఈ పర్సన్ పాస్ట్ ఎలా ఉండింది. పాస్ట్లో ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అండ్ తను ఏదో విషయంగా చాలా ఆలోచిస్తున్నారండి పర్సన్. మేబీ మీతో మాట్లాడకుండా మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండేసి అండ్ తను ఏదో ఒంటరిగా తను ఏదో టైం స్పెండ్ చేస్తున్నారనమాట. ఏదో విషయంగా ఈ పర్సన్కి ఏదో క్లారిటీ రావాలి అనే విధంగా తను మిమ్మల్ని దూరం పెట్టేసి ఇంకా చాలామందికి దూరంగా ఉండడము అండ్ ఏదో విషయంగా తను చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఏదో క్లారిటీ గురించి పర్సన్ తను దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. తనకి ఏదో క్లారిటీ రావడం లేదు ఏ విషయంలోనూ. ఓకే, మీ విషయంలో కావచ్చు అండ్ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారంటే వారి లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఇంకేదైనా ఉండొచ్చండి. ఓకే, అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది. క్లోజ్డ్ బుక్ అయిపోతున్నారు. ఈ పర్సన్ లైఫ్లో తప్పకుండా ఏదో జరిగింది. సో ఈ పర్సన్ మీతో ఏమీ మాట్లాడకుండా తను క్లోజ్డ్ బుక్ అయి ఉన్నారనమాట. అండ్ ఫ్యూచర్ ఎలా ఉంది. మేనిఫెస్టింగ్. ఆ బాధ నుంచి పర్సన్ బయటకు రాబోతున్నారు. తన ఎనర్జీలో తను ఉండబోతున్నారు. తనకి ఏదైతే కావాలి అనుకుంటున్నారో దానిని తను మేనిఫెస్టింగ్ ద్వారా సంపాదించుకోవాలి. పర్సన్ని నమ్మకూడదు, తన ఇంట్యూషన్ని తను నమ్ముకోవాలి, మెడిటేషన్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారండి. ఓకే, అండ్ మీది పాస్ట్ ఎలా ఉంది. పాస్ట్లో మీరు కూడా రెండు విషయాల మీద జగిలవుతూ ఉన్నారు. అండ్ ప్రజెంట్ ద హెరఫెంట్. మీకు చాలామందికి రీసెంట్గా ఏదైనా మ్యారేజ్ ఎంగేజ్మెంట్ లాంటిది కూడా జరిగి ఉంటుందండి. ఓకే, దాని వలన కూడా ఈ పర్సన్ బాధపడతా ఉండొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది వస్తూ ఉన్నాయి అండ్ ఈ పర్సన్ పరిస్థితి ప్రజెంట్ టైంలో ఏమీ బాగలేదన్నమాట. ఎందుకు అంటే మీరు దూరం అయిపోతారేమో అనే బాధ కూడా ఈ పర్సన్కి ఉండొచ్చండి. ఓకే, అండ్ ఫ్యూచర్ ఎలా ఉంది. పేజ్ ఆఫ్ కప్స్. ఫ్యూచర్లో మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారండి. మీ పాస్ట్ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు, లేదా ఒకటే దగ్గర ఉన్నారు అంటే మాట్లాడుకోలేని పరిస్థితి కావచ్చు. ఫ్యూచర్కి వచ్చేసి ఈ పర్సన్ మిమ్మల్ని కోరుకోబోతున్నారు, మీ దగ్గరికి రావాలి అని తను వస్తున్నారు కూడా. ఓకే, అండ్ ఈ పర్సన్ మనసులో తన లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయి.
పర్సన్ లవ్ మెసేజెస్. టాక్సిసిటీ. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారండి, మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట. క్వశ్చన్, మీరేమంటున్నారు అంటే ఈ పర్సన్ ఏమో మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు, మీరు మాత్రం ఈ పర్సన్ మీద చాలా లవ్ చూపిస్తారు. కానీ ఈ పర్సన్ ఏమో మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ విషయంలో మీరు బాధపడుతూ ఉన్నారు. ఓకే, ఇంతగా ప్రేమిస్తూ ఉంటే ఈ పర్సన్ ఎందుకు ప్రతిసారి తన టాక్సిసిటీ, తన నిజ స్వరూపం, మేబీ పర్సన్కి 2 ఫేసెస్ ఉంటాయండి, బయట ఒక రకంగా లోపల ఒక రకంగా అనమాట. ఓకే, అంటే ఆ డెవిల్ ఎనర్జీని మీరు భరించలేకపోతున్నారనమాట. ఓకే, దాని వలన కూడా మీరు చాలామంది ఇంకా మూవ్ అని అయిపోవాలి. ఇంత డెవిల్ ఎనర్జీ, ఇంత మూర్ఖత్వం ఉన్న పర్సన్తో మీరు వేగలేను అనేది మీకు అర్థమైందనమాట. ఓకే, ఇంకా మేబీ ఈ పర్సన్ ఇంకా వదిలేసి మీరు వేరే మ్యారేజ్ చేసుకుందాము అని కూడా కొంతమంది డిసైడ్ అవుతూ ఉండొచ్చు, కొంతమంది కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ఈ పర్సన్ ఇంకా ప్రజెంట్ టైంలో తను ఇంకా బాధపడుతూ ఉన్నారనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక రీడింగ్ నచ్చింది అండ్ ఈ రీడింగ్లో మీకు 2-3 మెసేజ్ అయినా మీకు రెజనెట్ అయింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.